ట్రిప్లెక్స్ విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. APR ప్రాజెక్ట్ బాచుపల్లి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం మనం చెన్నైలో ఉన్నాం. సో చెన్నైలో ఎవరింటి దగ్గరికి వచ్చాను అంటే నేను ద గ్రేట్ యాక్ట్రెస్ ఎంజీఆర్ లత గారు. సో లత గారు అంటే మనందరికీ తెలుగులో అందాల రాముల్లో సీత క్యారెక్టర్ చేశారు కదా, హీరోయిన్ ఆమె అన్నమాట. సో తర్వాత నిప్పులాంటి మనిషి, పాడి పంటలు అండ్ లవ్ ఇన్ సింగపూర్ అండ్ ఎన్నో సినిమాలు, సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్ట్రెస్ ఎంజీఆర్ లత గారు. సో లత గారు అంటే అసలు పేరు నళిని, తర్వాత లతగా ఎంజీఆర్ గారు మార్చారు. ఆమె ఎంజీఆర్ గారితో ఎన్నో పిక్చర్స్ చేశారు. ఎంజీఆర్ గారు ఫస్ట్ సినిమా నుంచి ఎంజీఆర్ గారితో లాస్ట్ సినిమా చేశారు అన్నమాట. అంత హిట్ పేరు వాళ్ళిద్దరిది. అందుకనే ఆమెకి ఎంజీఆర్ లత అని ఒక పేరు వచ్చింది. సేతుపతి ఫ్యామిలీస్ వాళ్ళు. అండ్ ఆ సేతుపతి ఫ్యామిలీ కూడా అలా ఇలా కాదండి, చాలా పెద్ద ఫ్యామిలీ సేతుపతి గారి ఫ్యామిలీ. అండ్ వాళ్ళ ఫాదర్ పొలిటికల్ గా చాలా రాణించారు. తర్వాత వాళ్ళ బ్రదర్ రాజ్ కుమార్ సేతుపతి అండ్ శ్రీప్రియ, మీ అందరికి గుర్తుండే ఉంటుంది, దృశ్యం డైరెక్టర్ కూడా. అండ్ రాజ్ కుమార్ సేతుపతి అంటే మన CCL టైంలో మలయాళం టీమ్ ని ఆయనే కొన్నారు. అండ్ తర్వాత రాజ్ కుమార్ సేతుపతి కూడా తెలుగులో చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఆమె బ్రదర్, ఓన్ బ్రదర్. ఒకసారి ఎంజీఆర్ లత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంజీఆర్ లత గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందుకంటే ఎంజీఆర్ లత గారు అంత పెద్ద కుటుంబం, సినిమాలలో అన్ని సినిమాలు తీశారు, హిట్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్, కొన్ని 100 కోట్లు సంపాదించారు. సింగపూర్ లో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. పిల్లలందరూ అక్కడే ఉన్నారు. అయినప్పటికీ నేను ఎప్పుడు యాక్టింగ్ చేయాలని, ఇప్పుడు కూడా ఇక్కడ సీరియల్స్ లో చాలా లీడ్ రోల్స్ చేస్తున్నారు లత గారు. లత గారు కోట అన్నమాట ఇదంతా. చూడండి లత గారి కోట. ఎన్నో ఇయర్స్ బ్యాక్ కట్టినప్పుడు కూడా ఇల్లు ఎంత అందంగా డిజైన్ చేసి ఎప్పటికప్పుడు రెనోవేషన్ చేసుకుని అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు లత గారు. తను ఎలా ఉంటారో ఇల్లు కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి లత గారు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్ చూద్దాం. ఇది ఎంట్రీ అన్నమాట. సో ఎంట్రీలో చూడండి, మీకు 2 ఎలిఫెంట్స్ అక్కడ పెట్టున్నాయి. వచ్చిన గెస్ట్ ఇక్కడ కూర్చుంటారు అనమాట. సో ఇక్కడ కూర్చున్న తర్వాత సెకండ్ హాల్లోకి ఎంటర్ అవుతారు అనమాట. సెకండ్ హాల్ అనేది చాలా ఇంపార్టెంట్. తన ఈ 50 సంవత్సరాల సినిమా కెరీర్ లో తను సాధించిన ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ అన్ని కూడా ఆమె గుర్తుగా అక్కడే పెట్టుకున్నారు. లోపలికి అవార్డ్స్ కొన్ని చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా ఎంజీఆర్ లత గారి ఇంట్లోకి ఎవరు వచ్చే సాహసం చేయరు. ఎందుకంటే తమిళ ఇండస్ట్రీని రూల్ చేశారని చెప్పుకోవచ్చు లత గారు. అండ్ సినిమాల పరంగా అండ్ వ్యక్తిగతంగా ఆమె ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారు అంటే తన లైఫ్ లో తను వేసే ప్రతి స్టెప్ కూడా 10 సార్లు ఆలోచించి వేయబట్టే ఎంజీఆర్ లత గారికి ఈ పేరుంది తమిళనాడులో. ఇప్పటికే అందరూ అమ్మ 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 అని పిలుస్తారు. సో లత గారు లోపలికి వస్తే చూస్తే ఒకసారి అర్థం అవుతుంది ఆమెకి లైఫ్ ఇచ్చిన ఎంజీఆర్. ఏం చెప్తారమ్మా, ఎవరెవరు వీళ్ళంతా? మా నాన్నగారు, మా అమ్మ, మా పెద్దమ్మ, ఎంజీఆర్ గారు మా గురు. సో ముగ్గురు తర్వాత గురు. సో చాలా తక్కువ మంది తెలుసు తెలుగు వాళ్ళకి. లత గారు ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, రాజుల కుటుంబం, జమీందార్స్. రాజా ఆఫ్ రామ్నాథ్ ఆయన కాంగ్రెస్ మినిస్టర్ గా ఉన్నారు, PWD మినిస్టర్. రామరాజర్ గవర్నమెంట్ లో, రాజాజీ గవర్నమెంట్. నాన్నగారు ఎప్పుడు ఈ గెటప్ లోనే ఉంటారమ్మా? లేదు, ఇది రాయల్ గెటప్ లో తీశారు. మినిస్టర్ ఉన్నప్పుడు ఆర్డినరీగా మినిస్టర్ గా చేశారు వాళ్ళ నాన్నగారు. చాలా తక్కువ మంది తెలుసు. తర్వాత లైఫ్ ఇచ్చిన గురువు గారిని మర్చిపోకుండా డైలీ పూజ చేస్తున్నారు. చాలా ఉన్నాయి అవార్డ్స్ ఇంకా. ఓ మై గాడ్, నేను అక్కడే అనుకున్నాను. చూడండి, ఏదైతే రాజా ఫ్యామిలీ అని చెప్పామో అక్కడ రాణి ఉన్నారు. సో రాణిని చూడండి ఒకసారి. ఇక్కడ రాణిని చూడొచ్చు ఒకసారి మీరు. యువరాణి పెయింటింగ్ అమ్మది. పెయింటింగ్ అండి, సన్ టీవీ వాళ్ళు ఇచ్చారు నాకు. 50 years ఆఫ్ సినిమా అని చెప్పి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. సో ముగ్గురు మంచి ఫ్రెండ్సా? సరోజినీ దేవి అమ్మ, మంజుల సీనియర్. కానీ ఎప్పుడు వస్తే ఇక్కడ వస్తే మా ఇంటికి వస్తారు, మన ఇంటికి. నేను అక్కడికి వెళ్తాను, బెంగళూరు. మంజుల అమ్మ, సో ఎంజీఆర్ లత అమ్మ, ముగ్గురు 3 దిగ్గజాలని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీకి. ఇవన్నీ మీ అవార్డ్స్ కొన్ని. చాలా ఉన్నాయి ఇంకా. ఇది బాబా, మా బాబు షారుఖ్ ఖాన్, మా సిస్టర్. పచ్చి ఫోటోగ్రాఫ్స్. సో ఎంజీఆర్ లతమ్మ చూడండి ఎంత నిండుగా అందంగా ఉన్నారో. సో ఇవన్నీ ఎంజీఆర్ గారితో అన్ని సూపర్ డూపర్ హిట్స్ అన్నమాట. 73 నుంచి 78 వరకు కొన్ని మూవీస్ అన్నమాట.
ఎన్ని ఇయర్స్ అయిందమ్మా ఈ ఇల్లు కట్టి? 50 years. 50 years మీ కష్టంతో కట్టిందే. ఫస్ట్ మేము బోట్ క్లబ్ లో ఉన్నాము. 74 ఇల్లు కొన్నాము, 74, 75. ఓకే, అన్ని ఇయర్స్ నుంచి కూడా చూడండి ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. చేయాలి కదా. సో అప్పుడు అన్ని ఆమె గుర్తుగా ఉంచుకున్నారు అన్ని ఎక్కడికెక్కడ. చాలా పెద్ద హౌస్, ఒక 4 grounds ఉంటుందా? 4.5 grounds హౌస్. ఇది మెయింటైన్ చేయడం చాలా కష్టం అసలుకి. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ ఫ్యామిలీ ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి. లత గారి పిల్లలు. ఇదా? ఓకే ఓకే ఓకే, యువర్ ఆల్వేస్ స్పెషల్ అమ్మా. అందాల రాముల్లో సీత ఎలా ఉన్నారు ఇప్పటికి అలానే ఉన్నారు ఆమె. అది కూడా మీరే కదా? ఎంగుల. ఓకే, సో ఇప్పుడు లోపలికి ఎంటర్ అయితే ఇంకొన్ని ఫొటోస్ ఉంటాయి. నాకు బాగా నచ్చేది ఏంటంటే అమ్మ ఇల్లు ఎంత నీట్ గా ఉంచుకుంటారంటే, సోఫా కలర్స్ కావచ్చు, కర్టన్స్ కలర్స్ కావచ్చు, ఇక్కడ ఇంత చిన్న డస్ట్ కూడా కనిపించదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం మమ్మీ మాటల్లో. అందరూ ఫ్యాన్స్ ఇచ్చినండి అన్ని సినిమా నటించినవి అందరితో ఫ్యాన్స్ ఇచ్చేది. మా సన్స్ లండన్ MBA, బిజినెస్ స్కూల్ MBA. ఇద్దరు సన్స్ శ్రీనివాసన్, కార్తిక్. ఇద్దరు సింగపూర్ లోనే ఉంటున్నారు. లేదు, పెద్ద అబ్బాయి లండన్, చిన్న అబ్బాయి సింగపూర్. సో ఇది ఎప్పుడు పిక్ చాలా బాగుంది. షూటింగ్ అప్పుడు నమ్మదైన సినిమా షూటింగ్ అప్పుడు అక్కడ ఉండింది విజయ్ గార్డెన్ లో. ఓకే, రా నేను తిప్పుతాను చెప్పి ఫ్యాన్ ఇచ్చారు చూడండి పేరు. ఓ, అది షూటింగ్ లో కాదు, మామూలుగా తిప్పుతున్నారు మిమ్మల్ని. ఆయనతో మాట్లాడాలంటేనే, ఆయనకి వెళ్ళి చూడాలంటేనే భయపడతారు. అలాంటిది ఆయన్ని రిక్షా తొక్కికుంటూ ఆమె యువరాన్ లాగా కూర్చున్నారు చూడండి. సూపర్. అంత ఇచ్చారు ఆమెకి, ఒక సొంత మనిషిలాగా. సో ఇక్కడ కొన్ని అన్ని కూడా ఫ్యామిలీ పిక్స్, అవి కూడా కంప్లీట్ గా. మీ హస్బెండ్ కదమ్మా? ఓకే, సార్ పేరేంటి? సభాపతి గారు. సో ఆయన ఇప్పుడు అక్కడే ఉంటున్నారా? సింగపూర్. నేను వెళ్ళి వస్తుంటాను. సన్ను అక్కడే ఉన్నాడు, చిన్న సన్ను. ఫ్యాక్టరీ ఉంది మలేషియాలో, రెడీ టు ఈట్ పప్పడం. అంకుల్ సబాస్ అని ఫ్యాక్టరీ ఉంది. ఓకే, ఆల్ ఓవర్ ద వరల్డ్ వెళ్తుంది. మలేషియా సగం మందే కదా? ఫ్యాక్టరీ మలేషియా, సింగపూర్ ఆఫీస్. ఓకే, సూపర్. సో ఇవన్నీ MGR గారికి సంబంధించిన వాటి సార్. రాజ్కుమార్ సేతుపతి గారు అంటే ఆయన మనకు తెలుగులో కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు, అప్పుడులో ప్రొడ్యూస్ కూడా చేశారు. అలా వైఫ్ శ్రీప్రియ గారు, ఆమె కూడా మంచి హీరోయిన్ అప్పుడులో. తర్వాత దృశ్యం డైరెక్ట్ చేశారు తెలుగులో, వెంకటేష్ గారిది. ఇవన్నీ కొన్ని పిక్చర్స్ మీరు చూడొచ్చు. పక్కన మా వాళ్ళు పెట్టలేదు, చిరంజీవి గారు, NTR గారు, నాగేశ్వరరావు గారు. ఓకే, అవునవునవునవును. నలుగురితో సూపర్ డూపర్ హిట్స్ కదమ్మా అన్ని మీవి. బహుశా ఇంత కలెక్షన్ ఏ హీరోయిన్ దగ్గర మనం చూడలేం. అంత అంటే ఫ్యాన్స్ ఇచ్చిన దాన్ని అంత గుర్తుగా, మెమరబుల్ గా చూడండి ఎంత అందంగా పొందుపరిచారు అన్ని. ఇక్కడ రాధిక గారు, శ్రీప్రియ గారు అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నారు. మీనా అండ్ రమ్య మా బ్రదర్ ఇంటికి వచ్చి. ఓకే, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కదా వీళ్ళంతా. ఇది ఫస్ట్ కార్ అమ్మ మీది? కాదండి, MGR గారు. ఇప్పటికి ఉందా? ఉంది అక్కడ. MGR వెళ్ళామని ఉంది కదా, MGR మెమోరియల్. ఓ, ఫస్ట్ కార్ అయింది. ఓకే, ఇది ఫిలిం ఫేర్ కదా? ఫిలిం ఫేర్. అప్పట్లో ఫిలిం ఫేర్స్ ఇలా ఉంటాయి, ఇంత వెయిట్ ఉంటాయి. ప్లాటినం లేడీ ఆఫ్ తమిళ సినిమా అనే అవార్డు. ఓకే, మీకు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. 2022 సన్ టీవీ. ఓకే, సో మీ రియల్ లైఫ్ కి మ్యాచ్ అయిపోయింది ఇది. వాళ్ళే పెయింట్ చేసి ఇచ్చారు. సో ఇది కూడా కంప్లీట్ ఫ్యామిలీ. సో మీరు భరతనాట్యం నేర్చుకున్నప్పుడు ఇది అరంగేట్రం. ఓకే, ఏ ఇయర్ అమ్మది? 74.
సో ఇక్కడ కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఇంకా ఇందులో చూడండి అసలు ఆ ఇద్దరికి స్టాంప్ రిలీజ్ చేశారు చూడండి. తమిళనాడా. సో అమ్మ పేరు మీద స్టాంప్ వచ్చింది, ఇండియా. అది భారత్ హిందూ ఇండియా టెంపుల్స్ ఆనరబుల్ ఓకే ప్రెసిడెంట్ నేను, ఓకే. వాళ్ళు రిలీజ్ చేశారు. సో అవి మీ స్టాంపింగ్ తోనే ఉంటాయి. నా స్టాంప్. గ్రేట్ అచీవ్మెంట్ కదా ఇది. గాడ్స్ గ్రేట్. గాడ్ గ్రేస్, సూపర్. చాలా తక్కువ మందికి వస్తుంది ఇట్లా. సో ఇలా కొన్ని ఇంకా ఇక్కడ ఉన్నాయి ఫ్యామిలీ ఫొటోస్, మీరు చూడొచ్చు. ఇది ఎంత ఉంటుందమ్మా ఏజ్ మీకు? ఒక 15-16 ఉంటుందా? 19-20 ఉంటుంది. తెలుగులో అందాల రాముడు, పాడి పంటలు ఇవన్నీ చేసినప్పుడు 16. అందాల రాముడు. సూపర్. సో ఇవన్నీ కొన్ని మెమరబుల్ మూమెంట్స్ అలానే పొందుపరుచుకున్నారు ఇంట్లో. నిజంగా గ్రేట్. చాలా అరుదుగా దొరుకుతాయి మనకి ఇలాంటి పిక్చర్స్, కాబట్టి మీ అందరికి చూపించే ఒక చిన్న ప్రయత్నమే. ఇంకా లత గారి గురించి చాలా తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి ఇంకెందుకు ఆలోచన, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ గ్రేట్ యాక్ట్రెస్ ఎంజీఆర్ లత గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.